సాధారణంగా ఎదవటి రోజుల్లో గొడ్రాలు ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఎవరైతే పిల్లలు పుట్టనటువంటి వాళ్ళని శాపగ్రస్త ఇట్లాగా విమర్శించేవాళ్ళు. అందుకని పాపం విలవెల్ల ఆడిపోయేవాళ్ళు ఆడవాళ్ళు. ఈవెన్ వేరే వాళ్ళకి బిడ్డ పుట్టినప్పుడు బారశాలకు కూడా వీళ్ళని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా అట్లాంటిది చాలా పల్లె ప్రాంతాల్లో ఉంది. ఇందులో మగవాడి పాత్ర 100కి 70% అంటే 30% ఆడవాళ్ళ పాత్ర ఉంటుంది. కానీ పురుషాధిక్య సమాజంలో ఆడది అవమానాలకు గురైనటువంటి అంశంలో ఇదొక కారణం. అయితే ఇప్పుడు రాష్ట్రానికే శాపమనాలేమో. సంతాన సాఫల్యత అంటే పిల్లలు పుట్టేటటువంటి దానికి అవసరమైనటువంటి వీర్య సామర్థ్యం మగవాడిలో ఉండాలి. ఇది క్రమంగా ఆంధ్ర కర్ణాటకలో శాపమవుతోందా? ఎందుకంటే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అతి తక్కువగా ఉందని తేలింది. మామూలుగా తమిళనాడు తెలంగాణ కర్ణాటకలో 1.8 చొప్పున ఉంటే ఆంధ్ర కర్ణాటకలో 1.7 మాత్రమే ఉందన్నటువంటిది తేల్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలను పుదుచ్చేరిలో అయితే 1.5కి పడిపోయిందని చెప్పింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్సభలో ఈ విషయం అధికారికంగా చెప్పారు. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సంతాన సాఫల్య నిష్పత్తి రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువగా ఉన్నట్టు తేల్చారు. సిక్కింలో అతి తక్కువగా ఇది 1.1% నమోదవుతుంది. 5 రాష్ట్రాల్లో మాత్రం TFR రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగా ఉందన్నారు. ఇందులో బీహార్ 3, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2 వరుస స్థానాల్లో ఉంటే భవిష్యత్తులో TFR రేట్ 2 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల 2.1కి మించి ఉన్న రాష్ట్రాల్లో పెరుగుదల కనిపించబోతుంది. అంటే ఆంధ్ర కర్ణాటకల్లో ఇంకా జనాభా తగ్గిపోతుంది. ఇప్పటికే పెళ్ళిళ్ళు లేట్లు చేసుకోవడం వల్ల ఒక తలనొప్పి అయితే లేటు పెళ్ళిళ్ళ వలన సంతాన సాఫల్య శక్తి తగ్గిపోతుంది. ఇది కూడా ఇంకో ప్రమాదానికి కారణమవుతుంది. చాలా ప్రమాదకరమైన దశలోకి వెళ్తున్నాం మనం.